వాక్య భాగంలోకి వెళ్దామండి. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనములు. గనుడైనటువంటి ప్రభు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఈరోజు మనము వాక్యమును ధ్యానం చేసుకునేటువంటి భాగ్యమును దేవుడు కలిగించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. మరి రాజుల గ్రంథముల నుంచి ఈరోజు మనము 16వ అధ్యాయము, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం నుంచి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె అయినటువంటి యెజబేలుని చేసుకొని బయలు దేవతను పూజించుచు వానిని మ్రొక్కుచుండెను. మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి, చాలండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి మేము ఈరోజు ప్రభువా వాక్యములు ధ్యానం చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరపరడా, నన్ను మరుగు చేయండి, మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి ఒమ్రీ కుమారుడు ఆహాబు, మరి ఈ వాక్య భాగంలో ప్రియులారా, ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విభజించబడ్డాయి రెహబాము టైంలో. మరి మొట్టమొదటి రాజు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను, మరి 4వ వాడు రెహబాం, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాం. మరి ఇట్లా మరి రాజ్యములుగా రాజులు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో రెహబాము టైంలో ప్రియులారా, దేవుడు ఒక ప్రవక్త ద్వారా, అహియా ప్రవక్త ద్వారా మరి 12 గోత్రాలలో ఒక 2 గోత్రాలు, యోధా గోత్రము, బెన్యమీను గోత్రమును ఒక రాజ్యముగా, మిగతా 10 గోత్రాలను ఒక రాజ్యముగా దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఏర్పాటు చేసి అహియా ప్రవక్త వచ్చి ప్రవచించి, మరి ఎఫ్రాయిము సంతతి అయినటువంటి నెబాతు కుమారుడైనటువంటి యెరోబాముకి 10 రాజ్యములను, అనగా 10 మంది మరి గోత్రం, 10 గోత్రాలు ఇచ్చి నీవు పరిపాలించుము అని దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు. అదేవిధంగా రెహబాముకి, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి 2 గోత్రాలు మాత్రమే చిక్కి ఉన్నాయి. ఈ సమయంలో ప్రియులారా, మరి ఆ యొక్క యెరోబాము అనేటువంటి వ్యక్తి ఘోరమైనటువంటి మరి పాపము చేసి ఇజ్రాయేలీలందరిని కూడా తప్పు త్రోవలో నడిపించాడు, విగ్రహాలు చేశాడు. మరి బేతేలులో ఒక దూడను తయారు చేసి
మరి దానిలో ఇంకొక దూడను తయారు చేసి ఆ యొక్క మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించినటువంటి దేవుడు ఈ దేవుడే అని ఆ యొక్క బేతేలులో ఒక దూడను, దానిలో ఒక దూడను ఏర్పాటు చేసి మరి యెరూషలేమునకు పోకుండా, ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు యెరూషలేముకు పోకుండా ఆప్ చేశాడు. ఆప్ చేసి మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దేవుడు ఈ బంగారు విగ్రహాలు దూడలు 2 అని చెప్పి వారిని పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. ఆ దూడలకి బలిపీఠం కట్టాడు, బలులర్పిస్తూ ఉన్నాడు. అట్లా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి అతని కుమారుడు అట్లా వీళ్ళందరూ కూడా, ఇజ్రాయేలీ రాజులందరూ 10 గోత్రాల ప్రజలందరూ కూడా విగ్రహారాధనలో పడిపోయారండి. పూర్తిగా విగ్రహారాధన చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి సమయం అది. అయితే ఒమ్రి అనేటువంటి వాడు ఎవరు అనంటే, ఇతను ఈ ఇజ్రాయేలీల రాజులలో 10 గోత్రాల ప్రజల రాజులలో ఒకడు. ఇతని కుమారుడే ఆహాబు. ఈ ఆహాబు సీదోను రాజు యొక్క కుమార్తె అయినటువంటి యెజబెల్ని చేసుకొని సీదోనీలందరూ విగ్రహారాధన ఏం చేసేవాళ్ళు అంటే బయలుదేవతను పూజించేవాళ్ళు. ఆ యెజబెలు అనేటువంటి స్త్రీ బయలుదేవతను తీసుకొని వచ్చింది. ఆ బయలుదేవతకి ఈయన మరి ఒక బలిపీఠమును కట్టి బలి నర్పించడం మొదలుపెట్టాడు. మరి ఒక దేవతా స్తంభాన్ని కట్టాడు ఈ ఆహాబు రాజు. ఇక తన భార్య ఏది చెప్తే అదే చేస్తూ ఉన్నాడు. అమ్ముడు పోయాడు, భార్య చేతిలో కీలుబొమ్మయ్యాడు. ఇట్లా మరి ఇజ్రాయేలీలందరూ కూడా ఘోరమైనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఆ సమయంలోనే వచ్చినటువంటి ప్రవక్త ఎవరు అంటే ఏలియా ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్త చూడండి, 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు మరి గిలాదు కాపరస్తుడు, అదేవిధంగా తిష్బీయుడైనటువంటి ఏలియా ఆహాబు నద్దకు వచ్చాడు. ఎందుకు ఆహాబు నద్దకు వచ్చాడు? మరి యెరోబాము వీళ్ళందరూ కూడా, ఈ రాజులందరూ కూడా 20 మంది 19 మంది రాజులందరూ కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంటే, వీళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంటే ఈ యెజబెల్ని తీసుకొచ్చి, సీదోనీల కుమార్తెను తీసుకొచ్చి విగ్రహారాధనకి పూర్తిగా ఇక ఇజ్రాయేలీలందరిని కూడా ఘోరమైనటువంటి పాపంలో పడేసినటువంటి వ్యక్తి ఈ ఆహాబు. ఆ టైంలో దేవుడు మరి మనస్సే గోత్రములో నుంచి, అనగా మరి మనస్సే ఎఫ్రాయిము అంటే ప్రియులారా, వీళ్ళు మరి ఏసేపు కుమారులకి ఈ యొక్క 10 గోత్రాల ప్రజలను దేవుడిస్తాడు. మరి ఏసేపు ఏ విధంగా అయితే ఈ యొక్క మరి ఐగుప్తు దేశములో ఈ యొక్క తన యొక్క అన్నదమ్ములందరిని కూడా ఏ విధంగా అయితే పోషించాడో, ఆ పోషణను బట్టి ప్రియులారా దేవుడు యోసేపుని హెచ్చించి నీ కుమారులు నా కుమారులే అని యాకోబు వారిని దీవించాడు. కాబట్టి ఈ ఏలియా ప్రవక్త మనస్సే గోత్రము నుంచి వచ్చిన వాడనమాట. దేవునికి స్తోత్రం. ఈ మనస్సే గోత్రికులు అనంటే యోసేపు యొక్క పెద్ద కుమారుడు, ఎఫ్రాయిము చిన్న కుమారుడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ప్రవక్త వచ్చి 3.5 సంవత్సరములో ఈ యొక్క భూమి మీద వర్షం పడదు. నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి, నువ్వు చేసిన విగ్రహారాధన బట్టి, నువ్వు చేసినటువంటి దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి 3.5 సంవత్సరములు వర్షం పడదు, మంచు కూడా పడదు అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రవచించి ఆహాబు దగ్గరకు వచ్చి ప్రవచించి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క రాజట ఈ యొక్క ఏలియా ఎక్కడున్నాడు అతను చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ
ఎక్కడా దొరకలేదు. దేవుడు కేరీతు వాగు దగ్గర, యోర్దాను నది కేరీతు వాగు దగ్గర నువ్వు ఉండు, అక్కడ నిన్ను కాకోలములతోటి అనగా కాకులతోటి నిన్ను పోషిస్తాను అంటాడు. పోషించాడు. ఉదయం పూట మరి రొట్టె మాంసము, మరి సాయంత్రం పూట రొట్టె మాంసం ఇట్లా పోషించాడు. ఆ వాగి నీరు ఎండిపోయిన తర్వాత ప్రియులారా, సారెపతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు చేత నువ్వు అక్కడికి వెళ్ళు, నిన్ను అక్కడ పోషిస్తాను అని ఏలియాకు దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క విధవరాలు కుటుంబంతో పాటు ఏలియాను కూడా మరి పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రియులారా, ఏలియాతోటి దేవుడు చెప్తాడు ఏంటి అనంటే, నువ్వు వెళ్ళి ఆహాబును కలువు. దేవునికి స్తోత్రం. ఆహాబుని మరి కలువు అనగానే మరి వెళ్తాడు, ఈయనకు భయం లేదు. మరి ఏలియా ఒక గట్స్ కలిగినటువంటి ప్రవక్త, మామూలు ప్రవక్త కాదండి. ఒక మరి ధైర్యవంతుడు, మహాధైర్యవంతుడుగా ఉన్నాడు. దేవుని ఆత్మతోటి నింపబడినవాడుగా ఉన్నాడు. మరి ఏలియా పలాన్ దగ్గర ఉన్నాడు అని ఆహాబుకి కబురు వచ్చినప్పుడు ప్రియులారా, పలాన్ దగ్గర ఏలియా ఉన్నాడు అంటే అక్కడికే మనుషులు పంపించేవాడట ఆహాబు ప్రవక్త చంపటానికి. కానీ యెహోవా ఆత్మ ఆయన్ని తీసుకొని పోయేదట. దేవునికి స్తోత్రం. ఆ ప్రదేశం నుంచి ఇంకా వేరే ప్రదేశానికి తీసుకొని పోయేదట. అంటే మరి దేవుడు ఆ ప్రవక్తను గొప్పగా వాడుకున్నాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరములు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మరి దేవుడు అంటాడు, నువ్వు ఆహాబు రాజుని కలువు అన్నప్పుడు ఆహాబు రాజు దగ్గరికి వస్తాడు. వచ్చి మరి జనులందరినీ కూడా కర్మేలు పర్వతం దగ్గరకు పిలిపించు. అదేవిధంగా యెజెబెలు పోషిస్తున్నటువంటి 450 మంది బయలు ప్రవక్తలు, యెహోవా ప్రవక్తలందరిని కూడా చంపేసింది. ఎవరండి? యెజెబెలు. యెహోవా ప్రవక్తలందరిని కూడా చనిపోయారు. యెహోవాను పూజించే, యెహోవా పేరట ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. వాళ్ళందరిని కూడా చంపించేసింది ఆమె. ఎందుకంటే రాజ్యము ఆమె చేతిలో ఉన్నది. ఆమె ఎవరండి? సీదోనీయుల అంటే ఇజ్రాయేలీల కుమార్తె కాదామె, వేరే దేశస్థుల కుమార్తె కనుక వాళ్ళ దేవతని ఇజ్రాయేలుల మధ్యలోకి తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు ఏలియాతో చెప్తాడు, కర్మేలు పర్వతం దగ్గరికి 450 మంది బయలు ప్రవక్తల్ని పిలిపించు, జనులందరిని కూడా 10 గోత్రాల ప్రజలందరిని కూడా పిలిపించు అనేసి మరి ఏలియా చెప్పినప్పుడు వాళ్ళందరిని కూడా దగ్గరకు పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత చూడండి ప్రియులారా, అక్కడ ఏలియా మరి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి 18వ అధ్యాయంలో 22వ వచనం నుంచి చదవమ్మా. తునకలుగా చేసి ఉంచవలేను, ఉంచుదును. మీ దేవతల ప్రార్థన బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమున బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును. జనులతో చెప్పగా ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. బయల ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి ప్రార్థన చేయుడి. అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరు. కానీ
ఒక మాట అయినను ప్రత్యుత్తరమైనను లేకపోగా గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకల వేయుడి, ధ్యానము చేయుచున్నాడేమో, దూరంగానున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదని అపహాస్యము చేయగా రక్తము కారు మట్టుకు కోసుకొనుచుండిరి. మధ్యాహ్నమైన తర్వాత ఆ అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు కానీ లేకపోయెను. అప్పుడు ఏలియా చెప్పగా అతని యొద్దకు వచ్చిరి. యెహోవా బలిపీఠం ఏం చేయబడదండి? కింద పడద్రోయబడి ఉన్నదట. దేవుని యొక్క బలిపీఠం, దేవుని బలిపీఠానికి అక్కడ తావు లేదు. దేవుని బలిపీఠమును పడగొట్టేశారు, ప్రవక్తలను చంపేశారు, దేవుని బలిపీఠానికి స్థానము లేకుండా చేశారు. కాబట్టి కింద పడదోయబడి ఉన్నటువంటి దేవుని బలిపీఠమును తీసుకొని బాగు చేసి 12 రాళ్ళు తీసుకొని ఆ 36వ వచనం చదవండి. దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నువ్వు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనబరుచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు తెలియనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మరి గొప్ప కార్యమును చేశాడు. అక్కడ 10 గోత్రాల ప్రజలందరూ కూడా నిలవబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి దేవుడు బయలా లేకుంటే యెహోవానా అని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రవక్త మరి ఒక ధైర్యము కలిగినటువంటి ప్రవక్త మరి వచ్చి యెహోవాయే దేవుడు అనిపించేటట్టుగా మరి ఒక పరీక్షను పెట్టించి, దేవునికి స్తోత్రం, మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ఓ అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీవు నీ చిత్తమును బట్టే ఈ కార్యమును నేను జరిగిస్తున్నానని మరి ఈ ప్రజలందరూ కూడా తెలుసుకున్నట్లుగా, ఈ ప్రజలందరూ కూడా నీ వైపు తిరిగినట్లుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. వెంటనే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చిందట. దేవునికి స్తోత్రం. అగ్ని దిగి వచ్చి దహించేసింది. అప్పుడు వెంటనే మరి ప్రజలందరూ కూడా ఏమంటారో తెలుసండి? ఆ మాట చదవండి అమ్మా. 39వ వచనం. 16:39. దాన్ని చూచి యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడని
కేకల వేసిరి. చాలండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు దేవుడు, ఎవరు దేవుడు, ఈ ప్రపంచంలో ఎవరు దేవుడు అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి. వాళ్ళ రాజులు పరిపాలనా విధానాన్ని బట్టి ప్రియులారా, రాజులు ప్రవేశపెడుతున్నటువంటి మరి దుష్టత్వమును బట్టి, విగ్రహారాధన బట్టి, రాజులు ప్రవేశపెడుతున్నటువంటి నీచమైనటువంటి కార్యాలను బట్టి ప్రజలందరూ కూడా మరి సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటే, ఈ పరీక్ష ఇజ్రాయేలు 10 గోత్రాల ప్రజలందరికి కూడా ఈ పరీక్ష పెట్టగానే అందరూ నోటి మాటతో ఒప్పుకున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అప్పుడు వెంటనే మరి ఏలీయా ఏమంటాడో తెలుసండి, ఆ బయలు ప్రవక్తలను ఒక్కళ్ళను కూడా బయటికి పోనేమాకండి, తప్పించుకొని పోవటానికి వీల్లేదని చెప్పి ఆ 450 మంది బయలు ప్రవక్తలని మరి ఆ యొక్క కర్మేలు పర్వతం దగ్గర అందరిని కూడా వధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరిని కూడా చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇజ్రాయేలీల్ని ఏం చేశాడో తెలుసండి, ఆ ప్రవక్త శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. మరి శుద్ధి చేసిన తర్వాత మరి వాళ్ళందరికి కూడా శుద్ధి కలిగింది. మరి యెజబేలు యెహోవా ప్రవక్తలందరినీ కూడా చంపేసింది. ఈ బయలు ప్రవక్తలందరూ కూడా వీళ్ళు కూడా చంపబడ్డారు. అయితే అప్పుడు యెజబేలు ఏలియాను మరి తెల్లవారేసరికి ఏలియా ఉండటానికి వీల్లేదు, చంపేస్తాను అంటే ఈ ప్రవక్త పారిపోతాడు. దేవునికి స్తోత్రం. పారిపోయినప్పటికీ ప్రియులారా, దేవుడు మరి అతను పారిపోయి మరి ఆ యొక్క దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో కూర్చుంటాడు. దేవుని స్వరాన్ని వింటాడు, దేవుని యొక్క మాటలను విన్నటువంటి ప్రవక్తగా. ఆ తర్వాత అతను అగ్ని రథముల చేత పైకి తీసుకోబడినటువంటి ప్రవక్తగా, ఆరోహణమై పైకి వెళ్ళినటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇతను శరీరము కలిగి ఆ శరీరమును శరీరముతోటే పరలోకానికి పోయాడా అంటే ప్రియులారా, శరీరముతో ఎవరూ పరలోకానికి పోలేరు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబుర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము, బోరమోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. అంటే ఈ లోకములో ఏలియా అనేటువంటి ప్రవక్త ఒక విజయాన్ని సాధించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. విజయాన్ని సాధించాడు. తాను చేయవలసినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించాడు. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని పరలోకానికి తీసుకొని పోయాడు. శరీరంతో తీసుకొని పోయాడు అంటే రక్త మాంసములు పరలోక రాజ్యంలోకి పోవు అని చెప్పి ఇప్పుడు వాక్య భాగంలో మనం చదివి ఉన్నాం.
ఎట్లా పోయాడు అంటే ప్రియులారా, ఆయన ఈ భూమి మీద మరి ఆహాబును అదేవిధంగా మరి యెజెబెలును జయించాడు, సాతానును జయించాడు, ఇజ్రాయేలు ప్రజలందరిని కూడా ఒక తాటి మీదకి రప్పించాడు. 12 గోత్రాల ప్రజలందరిని కూడా ఒక తాటి మీదకి రప్పించి వారికి యెహోవాయే దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప కార్యములు చేయగలడు, ఇవన్నీ కూడా ఈ లోకములో ఉన్నదంతా కూడా ఒట్టిదే, ఈ లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఒట్టివారే, నిజమైనటువంటి దేవుడు యెహోవాయే అని ఆ 10 గోత్రాల ప్రజలందరికీ కూడా నిరూపించినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. తన శరీరమును కాపాడుకున్నాడు. తన శరీరములో మరి ఎలాంటి బలహీనతలున్నా కానీ వాటన్నిటిని కూడా జయించి దేవునికి మరి ఇష్టమైనటువంటి ప్రవక్తగా ఉన్నాడు. తన శరీరములో ఎలాంటి బలహీనతలున్నా కానీ ఆ బలహీనతలన్నిటిని కూడా పక్కకు పెట్టేశాడు. తన శరీర క్రియలన్నింటి కూడా చంపేసుకున్నాడు. తన శరీర క్రియలు ఏమీ పని చేయకుండా చేసుకున్నాడు. దేవుని ఎదుట విజయవంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ప్రియులారా ఈ ప్రవక్త ఏ విధంగా అయితే శరీర క్రియలను చంపివేసుకొని తన ఇష్టానుసారంగా జీవించలేదండి. చాలామంది మరి ఏమంటారో తెలుసా అండి, ఈ యొక్క పోటీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ పోటీ పెట్టకుండా ఉండి మరి యెజెబెలుకు భయపడటం ఎందుకు అంటే, ఈ పోటీ సొంతంగా పెట్టాడు అని కొందరు అంటారు. కాదండి, దేవుని చిత్తానుసారంగానే పెట్టాడు. ఈ పోటీ దేవుడు పెట్టమంటేనే పెట్టాడు. ఆ యొక్క మరి ఒక ఎద్దుని యెజెబెలు ప్రవక్తలకి, ఇంకొక ఎద్దు ఆయన తీసుకొని ఈ పోటీ దేవుడు పెట్టమనే దేవుని చిత్తానుసారంగానే పెట్టాడు. కాబట్టి దేవుడు ఆయన పక్షానుండి విజయవంతుడుగా ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి మరి గొప్ప కార్యమును చేసి 10 గోత్రాల ప్రజలందరిని కూడా యెహోవాయే దేవుడు అనిపించినటువంటి గొప్ప ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పారిపోయాడు, నిజమే పారిపోయాడు, కానీ మించినటువంటి మరి ప్రయాణం చేసి మరి దేవుని కొండకి వెళ్ళిపోయాడు. ఆ కొండ మీద దేవుని స్వరాన్ని విన్నాడు. దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా ఆ యొక్క ఏలియా ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి రాజులు 2వ గ్రంథము మరి 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే ఎలీషా ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా వెంబడించి ఏలియాకు కలిగినటువంటి మరి ఆత్మ 2 ఆత్మను పొందుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా చూస్తుండగానే ఏలియా మరి పరలోకానికి కొనుపోబడ్డట్టు వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అట్లా పరలోకానికి కొనుపోబట్టం అంటే అది మామూలు విషయం కాదండి. దేవునికి స్తోత్రం. ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నాడో, ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడో మనం గమనించాలి. ఏలియాను బట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం అంటే ఏలియాదే. దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తి కూడా మనకి తెలుసండి, నోవాహు కదండి, హానోకు. దేవునికి స్తోత్రం. హానోకు కూడా మరి ఆయన కూడా పరలోకానికి కొనుపోబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏలియా ఈ యొక్క మరి ఆ యేసేపు కుమారుల వంశంలో నుంచి పుట్టి మరి గిలాదు కాపరస్తుడిగా ఉండి మనస్సే గోత్రములో పుట్టి మరి గొప్ప వ్యక్తిగా మరి దేవుడు మరి ఆ యొక్క కుటుంబములలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని చెప్పిన రీతిగా ప్రియులారా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మరణమందు విజయము మృంగివేయబడును అంటే ఇతను విజయవంతుడిగా ఉన్నాడు. శరీర క్రియలన్నిటిని కూడా చంపివేసుకున్నాడు. కాబట్టి ఆయన విజయవంతుడిగా ఉన్నప్పుడే శరీర క్రియలన్నీ కూడా మృంగివేయబడతాయి. మరణము మృంగివేయబడిద్ది ప్రియులారా.
కాబట్టి ఈయన విజయవంతుడుగా ఉన్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా ప్రిలారా యేసుక్రీస్తు మరి త్వరలో రానయ్యున్నాడు. ఆయన మనల్ని కూడా పరలోకానికి తీసుకోవటానికి ఆయన సిద్ధపడమని నీతో నాతో హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా సిద్ధముగా ఉందాం. ప్రభు రాకడ కోసం ఎదురు చూద్దాం. ప్రభువా, నువ్వు ఎప్పుడొచ్చినా కానీ నేను సిద్ధంగానే ఉంటాను. నా శరీరమును మరి మహిమ శరీరంగా మార్చి నా శరీరమునకు మహిమ శరీరాన్ని ఇచ్చి మరి ఈ మర్త్య శరీరమును వదిలిపెట్టి నేను మహిమలో ప్రవేశించినట్లుగా నాకు నీ కృప అనుగ్రహించు ప్రభు అనేసి మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరూ కూడా దీవించును ఆయన, ఆశీర్వదించండి తండ్రి. ప్రేమ అయినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు ప్రభు. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ చుట్టూ కంచివేయండి, కాచు కాపాడు ఖండించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభు. కనికరపడ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతినికి వందనాలు. సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, డ్యూటీలో తోడుగా ఉన్నాడు తండ్రి. కృపలో బలపరిచే దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చుట్టూ కంచి వేసి కాచు కాపాడు ఖండించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంధ్య చుట్టూ కంచి వేయండి, కుమార్ గారు చుట్టూ కంచి వేయండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభు, కుమారుని బట్టి కూతురిని బట్టి వందనాలు. బిడ్డలు చుట్టూ కంచి వేయండి, స్కూల్కి వెళ్తూ వస్తూ పోతూ ఉండగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారు చుట్టూ కంచి వేసి కాచు కాపాడు ఖండించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ప్రేమను బట్టి, ఘనతను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభు. కనికరపడడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి, శారద గారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అయా నరేంద్రకి మంచి అమ్మాయిని ఏర్పాటు చేసి నడిపించండి. సాయిని ముట్టుకోండి ప్రభు. యేసురాజు గారి కుటుంబాన్ని, నాగమని వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి, కనికరం చూపించండి. అదేవిధంగా నాయన ఈ సమయంలోనే చక్రవర్తి గారి కుటుంబాన్ని, నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అదేవిధంగా స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకే వందనాలు ప్రభు. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, బుజ్జి కుటుంబాన్ని, అనంతకుమార్ పెద్ద కుటుంబాన్ని, కన్నడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీ ప్రేమను బట్టి, ఘనతను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభు. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఓయి ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకోండి, భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి గారి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల్ కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర చింత కుటుంబాన్ని, శ్రీధర కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రామప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో నడిపించమని ప్రభు. ప్రేమగల కొండపల్లి సంఘమును, చెరుమల సంఘమును, మండవసపల్లి సంఘమును జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా వెంకటేష్ గారి కుటుంబాన్ని, అంబాబు గారి కుటుంబాన్ని, జానయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని తండ్రి. నీ ప్రేమను బట్టి, ఘనతను బట్టి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్సాన్ నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభు, ఆయా సెలస్టిని బట్టి, కేరళని బట్టి, చిన్నవారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశ్రయించమని తండ్రి. మెండైన దీవెనలు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా ఒట్టిగా ప్రభు ఆయా పోకుండా ఆశీర్వాదం తీసుకొని, అయా నీ ఆశీర్వాదం తీసుకొని పోగొట్టుకుని సహాయం చేసే దేవుడా నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తూ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలు కుమరించమని ప్రభు. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తూ అయా ఏలియా వలె పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకంలో మేము జీవించగలటకు, అయా నీ రాకడ కోసం మేము సిద్ధపడే బిడ్డలంగా ఉండగలట్టుకుని సహాయం చేసే దేవుడురా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యెహోవా నా ఆశ్రయత్రకుమా, నా విమోచకుడా,
నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా నడుస్తున్న క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మ శోధనలోకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కుడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ రావడం.